తెలీదు అర్జున్, బాగానే మాట్లాడుకుంటున్నాం. సడన్గా నా కాల్స్ అన్నీ అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. 1 month తర్వాత వాడి వాట్సాప్ డీపీలో చూశాను, అదే వాడి పెళ్లి ఫోటో. దాని తర్వాత కాల్స్ చేయడం కూడా పూర్తిగా ఆపేశాను. ఏదో ఒక రోజు వాడి కాలర్ పట్టుకొని నన్ను ఎందుకు వదిలేసావురా అని నిలదీయాలనుంది. ఈ ఇల్లు ఉంది చూడు, మీలా కాదు వాడిల్లు. ఏదో ఒక రోజు అక్కడికి పోవాలి, వాడిని లెఫ్ట్ అండ్ రైట్ కడిగి పారేయాలి. నీతో ఇంత మాట్లాడుతున్నాను కదా, వాడితో మాట్లాడడానికి గట్స్ లేవు. శుభ, చలి ఎక్కువైపోతుంది, నేను చలికి తట్టుకోలేను. ఉండు ఉండు. ఇందా. శుభ, 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 ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్జున్, చేయి వదులు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసి వెళ్ళవా? అరగంట నుంచి వెతుకుతున్నాను, పక్కన చూస్తేనేమో నువ్వు లేవు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏయ్, కళ్ళు ఎక్కడ పెట్టావు నువ్వు? రోడ్ దాటు నీకేమైనా అయితే నీకెన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా, చిన్న పిల్లవా నువ్వు? అర్జున్, తొందరగా కాల్ చేయి. నా ఫోన్లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది. ట్రై చేస్తున్నా, తొందరగా. హలో సార్, అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది? ఏమన్నారు? ఆయన ఫ్రెండ్ని పంపించారంట, ఈ పాటికి వస్తూ ఉంటారు. ఏమండి, అర్జున్ అంటే మీరేగా? మీరు ఏమండి, తెలుగులో మాట్లాడుతున్న అర్థం కావట్లేదా? ప్రభాకర్ సార్ పంపించారు. ఓకే ఓకే, ప్రభా సార్ పంపించిన మనిషి అంట. చేస్తండి, చేరుతుంది. ఏంటి సార్, ఇటు కారులో వచ్చి ఎట్ల బండి స్పీడ్ వెళ్తున్నాడని చూస్తున్నారా? అయ్యో లేదండి. ఈ సీజన్ లో ఇలాగే తోలాలండి బాబు. పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి, ముగ్గురు పొల్లైసులు అయిపోతాం. సారీ అండి, నాకు కొంచెం వాగుడు ఎక్కువ. తెలుగులో కనిపిస్తే తగులుకోలు అనిపించేస్తుంది. బాగా చూసుకోండి, ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామని కనపడా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి, ఎముకలు కొరికే అంత చలి. ఇక్కడ అలాగే ఉంటదండి. ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి. అక్కడికి వెళ్తే చాలు, సగం చలి తగ్గిపోద్దంటే నమ్మండి. ఓ, మీరు కూడా ఇక్కడే ఉంటారా? అబ్బే, ఇక్కడ ఎలా ఉండగలమండి బాబా. కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి. ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి. ఆ దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి. సార్ ఎలా ఉన్నారు? ఆయనకేంటంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకి పెళ్ళైందా? ఓ, అయింది కదండి.
లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? ఆ, అదో పెద్ద కదండి, ఎందుకు అడుగుతారులేండి. వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా? మేడం పేరు మీకెళ్ళ తెలుసండి, ముందే పరిచయం ఉందండి. మేడం గురించి కూడా కొంత తెలుసు. బాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా. సార్ గురించి కూడా తెలుసు. ప్రభాస్ సార్ చాలా ఇన్నసెంట్ కదా. ఏంటి మా సారు ఇన్నోసెంటా? ఇందాక మా సార్ పేరేంటన్నారు? ప్రభానా? అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసండి? ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్ గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి. అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపాడు మనిషి అండి. ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా. ఎలా కొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడ ఉంది సార్? మా బామ్మతిగాడు ఆ లక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి. బామ్మది బలి. ఊరుకోండి సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకుండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు, అందుకే 1 2 3 4 పెట్టానండి. సార్ ఫోటో తీపాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసన్లా ఉన్నావు. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతిముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఎటకారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్. రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్. సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓవర్. ఓకే ఆఫీసర్, ఐమ్ ఆన్ ద వే. అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోయి నేను చెప్తా. కొత్త బస్ స్టాండే కదండి, అలాగేనండి. నీతో చెప్పాను చూడు, నా బెల్ట్తో నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది? అయ్యో నన్ను కూడా అలాగే చెప్తుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్ ఏంట్రా? నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తారంట. ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట, ఏంటో కదా చూడండి. ఇలా సార్ ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్. తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారి అలా చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ అది కదండి. మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి. అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మదివదన. మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి. గంట స్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాపులని ఈయనకి సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చి అస్సలు ఏమో ఒకటి నువ్వేమన్నావే? అవునా? ట్యాంక్ ఫుల్ చేయండి. ఓకే సార్. నా మాటని మేఘన ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే వాడిని చేసుకున్నావు అంటే నీ పని అంతే, అర్థమైందా? నీ బద్దకానికి ఏమో నీకే చెప్పేది, ఇక్కడ ఫోన్ మాట్లాడదంటే అర్థం కావట్లేదా? ఏంటి నేను ఫోన్ మాడితే నీ బంకు నిప్పట్టుకుంటుందా? నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది సార్. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేది సార్, రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది. ఎరా బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు? పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. సార్ని కలవాలి. ఉన్నారు సార్. ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న. సార్తో కూర్చొని సెటిల్ చేసుకుందాం. అయ్యో భలేవారు సార్, రండి.